డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఒక అరుదైనటువంటి అవకాశం రాబోతూ ఉంది. అలానే ఒక అరుదైన అద్భుతం రాబోతూ ఉంది సింహరాశి వారికి. ఈ సింహరాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని చాలా రహస్యంగా చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. నమ్మకంతో ఫోన్ చేయండి. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, ధనం నిలకడగా లేకపోవటం, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి, శనిదోషం, వశీకరణం, మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది. గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886 చేసుకోండి. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే సింహరాశి వారు వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి, ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ సమయంలో ఎటువంటి పరిహారం చేయటం వల్ల వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ సింహరాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూల ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. అలానే గురువు, చంద్రుడు రెండూ కూడా శక్తివంతమైనటువంటివి. ఈ 2 గ్రహాలు సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. అయితే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఈ 2 గ్రహాల సంయోగం వల్ల ఒక అద్భుత యోగం ఏర్పడింది. అయితే ఈ సింహరాశి వారు ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయవలసి ఉంటుంది. గ్రహాలు ఎప్పుడూ వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలోనూ అనేక మార్పులు తీసుకువస్తుంది. కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు తీసుకువస్తే మరికొన్ని రాశుల వారికి మరికొన్నిసార్లు అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. గురువు, చంద్రుడు రెండూ కూడా శక్తివంతమైనటువంటివి. ఈ 2 గ్రహాల సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎటువంటి అద్భుతమైన యోగం రాబోతూ ఉంది, ఈ యోగం ఏర్పడడంతో ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు, అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో అంటే సింహరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ గ్రహాల సంయోగం వల్ల ఒక అరుదైనటువంటి అద్భుత అవకాశం అనేది రాబోతూ ఉంది. మరి ఈ సింహరాశి వారు వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. అలానే ఈ రాశికి అధిపతి సూర్యుడు. అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సింహరాశి వారికి పట్టే అదృష్టం తెలుసుకుంటే కొంతమందికి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సొంత వ్యక్తుల వల్లే ఎక్కువగా సమస్యలు వస్తాయి. అయిన వారితోనే ఎక్కువగా ఆటంకాలు ఉంటాయి. మన అని ఎవరినైతే మీరు నమ్ముతారో అలాంటి వ్యక్తులే మీ జీవితంలో ఎన్నో రకాల చెడు ప్రభావాలను తీసుకురావాలి అని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులే మీ జీవితంలో ఎన్నో ఆటంకాలను కూడా తెస్తూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ చుట్టూరే ఉంటారు. అలానే మీతో మంచిగా మాట్లాడినట్టుగానే ఉంటారు. కానీ అటువంటి వ్యక్తులే ఎన్నో సమస్యలను, ఎన్నో దరిద్రాలను మీకు అంటగట్టాలి అని చూస్తూ ఉంటారు. మీరు ఎంత ఆనందంగా ఉండాలి అన్నా వారి యొక్క సూటిపోటి మాటలు
మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రశాంతత అనేది మీ జీవితంలో లేకుండా చేస్తూ ఉంటారు. అలానే మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత జ్ఞానవంతులు అయినా, ఎంత బుద్ధి కలిగిన వారు అయినా, ఎంతటి మంచి ఫలితాలను మీరు పొందాలి అనుకుంటూ ఉన్నా, ఇలా మీరు ఎన్ని మంచి పనులు చేసినా కొంతమందికి గిట్టదు. అంటే వారికన్నా మీరు బాగున్నారు, వారికన్నా అద్భుతంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, అలానే ఆ వ్యక్తుల కన్నా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి అంశాలు అనేవి వారిని ప్రశాంతంగా ఉండనివ్వవు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎంతోమంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. రహస్యంగా చూడటం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు ఎంత రహస్యంగా ఉంటే అంత మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఎప్పుడైనా సరే మీ సంపద గురించి కావచ్చు, మీ ఎదుగుదల గురించి కావచ్చు, ఎవరితో చెప్పకూడదు. మీ సంపద, మీ ఎదుగుదల ఇవి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, లేదా ఏదైనా సాధించాలి అనుకున్న జీవితంలో ఇది పూర్తిగా కూడా మీరు సాధించేంత వరకు ఎవ్వరితో కూడా చెప్పకూడదు. అప్పుడే మీరు జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో ఎన్నో మంచి ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అలానే మీరు కష్టాల నుండి తప్పకుండా కూడా బయటికి వస్తారు. ఎల్ ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అయితే వీరు మన అని ఎవరినైతే అనుకుంటారో వారి వల్ల చాలా సమస్యలనే వీరు అనుభవిస్తూ ఉంటారు. మన అనుకున్నటువంటి వ్యక్తుల కారణంగా చాలా వరకి కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రక్త సంబంధీకుల నుండే సమస్యలు వస్తాయి. వీరి కుటుంబంలో కావచ్చు, వీరి యొక్క భాగస్వామితో కావచ్చు, వీరి అత్త, ఆడపడుచు ఇలా వీరి జీవితంలో కొంతమంది వ్యక్తులు అయితే వీరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. తమ జీవితంలో ఒకలా ఉంటుంది, మరొకరు ఒకలా అన్నట్లుగా చూస్తారు. ఇలా వీరు చాలా వరకు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలను మోసి వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. చూడటానికే కాస్త గంభీరంగా ఉంటారు, కానీ వీరు చాలా ఓపికమంతులు. ఎంత ఓపిక ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి ఓపికతో ఉంటారు. ఈ ఓపిక వీరిని ఏదో ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో వీరిని నిలబెడుతుంది. చాలా చక్కని ఓపిక కలిగినటువంటి వ్యక్తులు. అలానే వీరు ఎన్ని అవమానాలు, ఆటంకాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా చాలా లైట్ తీసుకుంటారు. ఏదున్నా కాలమే సమాధానం చెబుతుంది అనుకుంటారు. వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దైవనామ స్మరణలో ఉంటారు. దైవమే వీరిని అణువణువున కాపాడుతుంది అని భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అలానే మీరు ఏదైనా ఒక ముఖ్యమైన చర్చలు జరిపినప్పుడు అనుభవం లేకుండా మాత్రం ఏదీ మాట్లాడకూడదు. అనుభవంతో పనులు పూర్తి చేయాలి. మీరు ఎంత అనుభవంతో ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా అనుభవం ఉన్నటువంటి విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి పనుల పట్ల మాత్రమే మీరు ఆసక్తి చూపాలి. లేదు అంటే సమస్యలు తప్పవు. సింహరాశి వారు ఏదైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా ఒక జోక్గా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా కాస్త సీరియస్గా తీసుకుంటారు. కానీ వీరు మనస్సు చాలా వెన్నలా ఉంటుంది. వీరు ఎవరిని బాధ పెట్టరు. సింహరాశి వారికి జీవితంలో ఎదగాలి అనేటటువంటి కసి, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గ కృషి కూడా చేస్తూ ఉంటారు. కనుక వీరి వెంటే దైవం ఎల్లవేళలా కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలానే కొన్ని ఊహించని విధంగా అద్భుతాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి జీవితంలోనే అత్యంత అరుదైన అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి. వీరు జీవితం పట్ల ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా నెరవేరిపోతుంది. ఏదైనా మీ మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం మీరు పరిగెడుతూ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా కూడా అందులో మీకు అద్భుతమైనటువంటి విజయాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితం అయితే చాలా చక్కగా మారబోతూ ఉంది. అయితే ఈ సింహరాశి వారు ధైర్య సాహసులు అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి పనులు చేస్తారు. ఎవరికీ భయపడరు. వీరు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా అస్సలు భయపడరు. అలానే వీరికి కొన్ని అద్భుతమైనటువంటి గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి.
కానీ కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది. ఎవ్వరికైనా కష్టం చేయకుండా ఫలితం అయితే రాదు. కానీ వీరు కష్టపడకుండా ఫలితాన్ని ఆశించే వ్యక్తులు కూడా కాదు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే కోరుకుంటారు. అందుకే వీరు ఎప్పుడూ కూడా బాగుంటారు. దైవం అనుగ్రహం అలానే మంచి పనులు చేసి పెద్దల ఆశీస్సులను కూడా ఎక్కువగా పొందుతూ ఉంటారు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.